ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే సురవరం ప్రతాప్ రెడ్డి ప్రెస్ క్లబ్ గురించి నిన్న ఈడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నిజాలు వాస్తవాలు తెలవకుండా అవాకులు చవాకులు చేశారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఆయన మాట్లాడుతూ నిన్న ఐజేయు ఈడబ్ల్యూజే సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అనే అంశము మాది అనే అంశాన్ని మాట్లాడారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన 2 విషయాలు స్పెషల్గా 2 పాయింట్లు మామూలులో సరిచేయాలి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు ఏమైనా చేయండి, మేము స్వాగతిస్తాం. మీకు జర్నలిస్టుల సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సమస్యలు వచ్చినప్పుడు అన్ని సంఘాలు ఏకమై జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయాలి. అప్పుడే తోటి జర్నలిస్టులు కానీ సమాజం కానీ మెప్పు పొందవచ్చు. ఇక్కడ జర్నలిస్టులు మిత్రులందరూ మేల్కోవాలి, నిజాలు గ్రహించాలి. ఎవరో వచ్చి ఏదో తప్పుడు మాటలు మాట్లాడి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే సరికాదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన విరాళ తల్లి గారు, మీరు నిజాలు నిక్కచ్చిగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ అధ్యక్ష కార్యదర్శులు చెప్పిందే మీరు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడి అది సరికాదు. ప్రెస్ క్లబ్ అనేది అప్పుడు ఒకటే యూనియన్ ఉన్నింది ఐజేయు టీడబ్ల్యూజే ఐజేయు అని ఉన్నది 20 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ సంఘం ప్రెస్ క్లబ్ బయట ఒక బిల్డింగ్ కిరాయికి తీసుకొని అద్దెకి తీసుకొని ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకొని బిల్డింగ్ స్థలం పొందారు. ఇది ప్రభుత్వ స్థలం, డైట్ కాలేజీ ఆవరణలో ప్రభుత్వ స్థలం. ఇది ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసిండ్రు. అప్పుడు దాతలు నాయకులు అందరి సహకారంతో ప్రెస్ క్లబ్ నిర్మాణం జరిగింది. మీరు మిడిమిడి జ్ఞానంతో మీ సంఘం నాయకులే 20 ఏళ్ళు పాలించారు. బైలా ప్రకారం మీరు నియమాలు ఇంత నీతి మాటలు మాట్లాడిన బైలా ప్రకారం 2 ఏళ్ళకు ఒకసారి కమిటీ ఎందుకు ఎన్నుకోలే? అప్పుడు 20 సంవత్సరాల క్రితం 30 మంది సభ్యత్వాలు ఇచ్చారు. అదే 30 మంది సభ్యత్వాలు నడుస్తున్న ఈ రోజు వరకు అందులో సగం మంది లేరు, ఒక 10 మంది కూడా లేరు. మీ సంఘం నాయకులు సరే వాళ్ళు కృషి చేసి కట్టిండ్రు, వాళ్ళు స్వర్గస్థులైనరు. మేము వాళ్ళను ఏమి అనట్లేదు. వాళ్ళను బాధాకరంగా మాట్లాడితే మనకే నష్టం. వాళ్ళు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసి స్వర్గస్థులు అయినరు, ప్రెస్ క్లబ్ నిలబెట్టిండ్రు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం, మేము కాదంటలేము. ప్రెస్ క్లబ్లో శిలాఫలకం పెడతాం, కాదంటలేము. కానీ ప్రెస్ క్లబ్ ఐజేయు టీడబ్ల్యూజే అంటే కాదు. మీకు వాస్తవాలు తెలుసా? మీ నాయకులే ఉన్నారు కదా, మీ నాయకులే పాలించింది కదా ప్రెస్ క్లబ్ అనేది ఎవరిది? ఏ స్థలం? మీ ఐజేయు కొంటే పత్రాలు చూపించాలి. మీ నాయకులు హనుమంత్ రెడ్డి గారి కుమారుడు విద్యాసాగర్ ఉన్నారు కదా, మన పత్రాలు లేవా? వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన వాళ్ళు నడిపినప్పుడు వాళ్ళతో పత్రాలు ఎందుకు? మాతోనే ఉన్నాయి పత్రాలు, ప్రెస్ క్లబ్ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మాతోనే ఉన్నాయి. ప్రెస్ క్లబ్ పత్రాలు బాబుగా ప్రెస్ క్లబ్ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ పత్రాలు మాతో ఉన్నాయి. మేము పత్రాలు లేకుండా మాట్లాడతలేము. మీతోన టీడబ్ల్యూజేది ప్రెస్ క్లబ్ అంటే పత్రాలు ఉంటే చూపించాలి. మీరు కొన్నట్టు ఉంటే కాగితాలు చూపించాలి. ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే సరికాదు. మీ యూనియన్లో మీరు విరాళ తల్లి గారు రాష్ట్ర నాయకులు అంటే మాకు గౌరవం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది. ఆయన మంచి వ్యక్తి. నేను కూడా ఐజేయులోనే ఉన్నా, ఐజేయులోనే వచ్చిన, ఐజేయుల నుంచే బయటకు వచ్చిన, ఐజేయుల నుంచి కుట్రల వల్ల బయటకు వచ్చిన. మీ జిల్లా అధ్యక్షుడు పేపర్ సీలు చేసిన కుట్రల వల్ల నేను బయటకు వచ్చిన. నాకు 20 వేలు కట్టమని అడిగినారు. నేను డెంగ్యూ వచ్చింది, వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగితే నువ్వు అధ్యక్షుడు కాలేవు అని వైశ్య సంఘానికి చెందిన సేమ్ కమ్యూనిటీకి చెందిన పేపర్ సీలు దత్తేంద్రకు ఇప్పించిండు. ఇది వాస్తవం కాదా? నేను దైవ సాక్షి చెప్తా. దత్తేందర్ ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటా, నేను కూడా అయ్యప్ప మాల వేసుకుంటా.
నీకు